హాయ్ అండి, అందరూ బాగున్నారా? మనం పుట్నాల పప్పుతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ నుంచి స్టవ్ పై పాన్ పెట్టి ఈ పుట్నాలను ఒక కప్పు తీసుకొని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లో తీసుకొని 2-3 యాలక్కాయలను తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక పప్పు పుట్నాల పప్పుకు 1.5 కప్పు వరకు బెల్లం సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 2 కప్పులు తీసుకోవచ్చు. 1.5 కప్పు బెల్లానికి 2 కప్పుల వాటర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ బెల్లం అనేది కరిగే వరకు నేను వీడియోలో చూపించిన విధంగా హీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మరొక పాన్ పెట్టి పాన్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి తక్కువ ఉంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పును నేను వీడియోలో చూపించిన విధంగా ఈ నెయ్యిలో ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న బెల్లం యొక్క వాటర్ని నేను వీడియోలో చూపించిన విధంగా 3/4 వరకు వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. అంతా ఒకేసారి పోసుకుంటే బాగుండదు. నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 3/4 వరకు పోసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మిగతా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుంటూ చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. దాంట్లో ఒక చిటికెడు సాల్ట్, అదేవిధంగా 2-3 యాలక్కాయలు, అదేవిధంగా 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇలా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఫుడ్ కలర్ చిటికెడంతా వేసుకుంటున్నానండి. ఇష్టం ఉంటేనేమో ఫుడ్ కలర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూసారండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత గుంటగరిటకు కొద్దిగా నెయ్యి రాసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా బాల్స్ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తీసుకుంటే ఎంతో పర్ఫెక్ట్ టేస్టీ ఎమ్మీ అయిన పుట్నాల పప్పు హల్వా రెడీ. ఇలా చేసుకొని ఎలా ఉందో లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇలా చేసి పెడితే గెస్టులు కూడా చాలా ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా చాలా బాగా తింటారు. చూస్తేనే ఎంత బాగున్నాయో చూడండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి ఎలా ఉందో లైక్ చేయండి.